రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. భారీగా గంజాయి పట్టివేత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాక పుష్కరమాన వద్ద వాహనాల తనిఖీల భాగంగా 3 వాహనాల్లో సుమారు 247 కేజీల గంజాయి తరలిస్తూ బుర్గంపాడు పోలీసులకు పట్టుబడ్డారు. ఈ గంజాయి విలువ సుమారు 80 లక్షలు ఉంటుందని తెలియజేశారు. 6 నిందితులు పట్టుబడగా 6 పరారీలో ఉన్నారు. విలేకరుల సమావేశంలో పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, సిఐ వినయ్ కుమార్, ఎస్ఐ రాజేష్ వివరాలు వెల్లడించారు. తనిఖీలలో చాకచక్యంగా పట్టుకున్న సిసిఎస్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్ఐలు ప్రవీణ్, సుమన్, బుర్గంపాడ్ ఎస్ఐ రాజేష్ మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. నిషేధిత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు సంబంధించిన ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే 8712682133 మరియు 8712682135 నెంబర్లకు సమాచారం అందించి గంజాయి రహిత జిల్లాగా చేయడంలో జిల్లా ప్రజలు కూడా తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కమింగ్ సూన్ మీ ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్లో మీకోసం. సీలేరు ఆంధ్ర ఒడిశా బార్డర్లో ఉన్నటువంటి సీలేరులో కిల్లే మోహన్ అండ్ రామారావు నేను 3 వ్యక్తులు వీళ్ళు గత కొద్ది కాలం నుంచి అక్కడి నుంచి గాంజా ఇట్లా సరఫరా చేస్తూ హైదరాబాదు, మహారాష్ట్ర కొత్త రాష్ట్రాల్లో అన్ని లాభాలు గడిస్తున్నారని చెప్తున్నారు. వీళ్ళతో పాటు ఇక్కడ మా దగ్గర పట్టుకున్నటువంటి దేవేందర్ అనే వ్యక్తి కూడా 6లో దేవేందర్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆ దేవేందర్ దగ్గర ఉన్న వెహికల్ అతనికి జనగాం దగ్గరనే ఉన్నటువంటి లతీఫ్ అనే అతని ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నది. అలాగే ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మహేందర్ సింగ్ అని చెప్పేసి అతను నెక్స్ట్ మహేందర్ సింగ్ తీసేసి అతను మహారాష్ట్ర, హైదరాబాద్లో అమ్ముకుంటూ లాభాలు గడిస్తూ తర్వాత వీళ్ళకు డబ్బులు ఇవ్వడం జరుగుతుందని తెలిసింది. ఈ శివశంకర్ దాదాపు ఇదివరకు 10 కేసులలో నిందితుడుగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కిషన్ దాస్, ఎవరైతే కిషన్ కుమార్ దాస్ ఉన్నాడు మంగళాట, అతనిపైన కూడా కేసెస్ ఉన్నాయి. అలాగే అంబేద్కర్ కోనసీమ చెందినటువంటి హర్షిత్ అనే అతని కూడా కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఒక గ్యాంగ్గా ఏర్పడి ఏఓబి నుంచి పెద్ద మొత్తంలో గాంజాయిని తీసుకొచ్చి మన రాష్ట్రము, పక్క రాష్ట్రాలు అన్నీ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో మొత్తం 12 మంది ఉన్నారు. 12 మందిలో 6 అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. వీరు ఇంకా దీన్ని ఈ సప్లైలో పార్టిసిపేట్ అయిన ఇంకా 6 ఫారెన్లో ఉన్నారు. వారిని కూడా తొందరగా అరెస్ట్ చేస్తాము. ఈ మంచి కార్యక్రమం చేసినటువంటి బుర్గంపాడు పోలీస్ అండ్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ సిసిఎస్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఎంత సార్ వర్త్ ఉంటుంది? 250 కిలోలు ఉన్నారు కదా సుమారు. దాని విలువ సుమారు 80 లక్షల విలువ.